నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిన్నటితో ముగిసిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర భారీగా తరలివచ్చిన టీడీపీ జనసేన నేతలు చంద్రబాబు పవన్ సమావేశంపై మండిపడ్డ వైసీపీ నేత రవిచంద్రారెడ్డి పవన్ అలక వల్లే చంద్రబాబు సముదాయించడానికి ఇంటికి వెళ్లారని ఆరోపణ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు 27 రోజులకు 4.24 కోట్ల ఆదాయం 18 ఏళ్లుగా వీఎంసీ పాఠశాలల విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తున్నామన్న ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి బాబా ఆశీస్సులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందుతుందని వెల్లడి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో ముగిసింది. చివరి రోజున లోకేష్ గ్రేటర్ విశాఖ పరిధిలో పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షమైన జనసేన శ్రేణులు కూడా విశాఖకు భారీగా తరలివచ్చాయి. కుటుంబ సభ్యులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీగా గాజువాక శివాజీ నగర్ తరలి వెళ్లిన నారా లోకేష్ అక్కడ పైలాన్ను ఆవిష్కరించారు. గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రను కూడా ముగించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందిరా తొడగొట్టరా ఓ తెలుగోడా పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా వస్తుందదిగో యువగళం యువగళం వస్తుందదిగో నవశకం నవశకం గర్జిస్తూ యువగళమే వస్తుందదిగో రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో పక్షించే రాక్షసుల తలలే వంచ మీ బలమై పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబు భేటీ కావడంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. అవి ప్యాకేజీ చర్చలని, ప్యాకేజీపై దత్తపుత్రుడు అలక బూనితే బాబు రాయబారం కోసం వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. పుత్రుడు దత్తపుత్రుడు మధ్య ఆధిపత్య పోరును బాబు సెటిల్మెంట్ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రవిచంద్రారెడ్డి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రవిచంద్రారెడ్డి చంద్రబాబుకు వత్తాసు పలికే ఎల్లో మీడియా పైత్యం రోజురోజుకి శృతిమించిపోతుందన్నారు. అత్యంత పారదర్శక పాలనతో జగన్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోన్న తరుణమిదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో అంశాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతోందని, ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచుతూ పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ప్రభుత్వంగా రాష్ట్రమంతా మన్ననలు అందుకుంటోందని చెప్పుకోవడానికి మేం గర్వపడుతున్నామన్నారు. అయితే ప్రజల మేలు, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం గురించి 4 మంచి మాటలు రాయడానికి ఎల్లో మీడియాకు మనసు రాదుగాని, తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లినప్పుడు, చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు ఆ ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదన్నారు. మన రాష్ట్రంలో లేని వ్యక్తులు పక్క రాష్ట్రంలో ఉన్న ఇళ్లకు వెళ్తే అక్కడ గంటల తరబడి చర్చించుకుంటే మన రాష్ట్ర ప్రజలకు వనగూరే ప్రయోజనం ఏముంటుంది? పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఒకరింటికి మరొకరు వెళ్లడం అనేది లోక కళ్యాణార్థమన్నట్టు వారి ప్యాకేజీ పొత్తుల చర్చలకు ఎల్లో మీడియా అంతగా ప్రాధాన్యమివ్వాలా అని ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుతున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పరిమితి పెంచుతూ పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ప్రభుత్వంగా రాష్ట్రం అంతా మన్ననలు అందుకుంటోంది. మరోవైపున సుదూరంగా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళితే అదొక వార్త. అంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే అదొక వార్త. మరి వీళ్ళిద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయ్యా అంటే మాకేం సంబంధం, మేమెక్కడో హైదరాబాద్లో ఉన్నాం, మా రాజకీయ ప్రయోజనాలు రానున్న ఎలక్షన్స్లో మేము ఏ విధంగా 4 సీట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధతో వీళ్ళిద్దరూ కూడా ఒకరిళ్లకు ఒకరు వెళ్ళి ఒప్పందం ఏ విధంగా చేసుకోవాలి, డీల్ని ఎంతగా మాట్లాడుకోవాలి, మరీ ముఖ్యంగా ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఉలికిలికి పడతాడు, ఎగిరిగిరి పడతాడు. పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వాడ్స్ తవ్వుతున్నారంటూ 3 రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకువెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు. ఈ సమయంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు వాతావరణం నెలకొంది. చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు. ఆంధ్ర షిరిడిగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా దాతల సహకారంతో నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తున్నామని మందిర అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. బాబావారి ఆశీస్సులతో అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగా, లాయర్లుగా తయారు అవుతున్నారని చెప్పారు. తమ పాఠశాలల్లోని నిరుపేద విద్యార్థులకు పరీక్ష ఫీజులను చెల్లిస్తున్న మందిర కమిటీ సభ్యులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నిన్న సాయంత్రం 13 నగరపాలక సంస్థ పాఠశాలలకు చెందిన 1968 మంది విద్యార్థుల 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. షిరిడీలో మాదిరిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా నగరపాలక సంస్థ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజులను దాతల సహకారంతో చెల్లిస్తున్నామన్నారు. తాము పరీక్ష ఫీజు చెల్లించిన ఎంతో మంది విద్యార్థులు బాబావారి ఆశీస్సులతో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులుగా దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు, భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారి ప్రసాదం 1,71,000 రూపాయలు నగరపాలక సంస్థ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ప్రతి ఏటా తమ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు పరీక్షా ఫీజులను చెల్లిస్తున్న మందిర కమిటీ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మందిర కమిటీ కార్యదర్శి పి మల్లయ్య, కోశాధికారి సత్యశ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బాబా మందిరంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమం బాబా మందిరం ద్వారా విద్యాదానాన్ని పురస్కరించుకుని ఈ నగరపాలక సంస్థలో చదివేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గత 17 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇది 18వ సంవత్సరంలోకి అడిగిడిగి ఆ పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజులు కట్టాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు గాను ఇవాళ 1,71,000 రూపాయలు మొత్తం 1,368 మంది పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరుగుతోంది. మేము మొదట్లో ఒక స్కూల్తో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఏకడపి స్కూల్ నుంచి ప్రారంభించాం. అది చూసిన తర్వాత టీచర్స్లోనూ అదేవిధంగా పిల్లల్లోనూ కలిగినటువంటి ఉత్సాహాన్ని బేస్ చేసుకుని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము చెప్పేటువంటి కారణం, దీనికి గల కారణం ఇది కట్టడం వలన
కట్టడానికి గల కారణం అయితే గనక స్కూల్ ఫీజులు అంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అనేటువంటి తెలిసిన తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పారు. ఇది సరైనటువంటి కాదు అనేది ఒక నిర్ణయం మేము తీసుకోవటం. ఆ నిర్ణయం ప్రకారంగానే యావత్తు స్కూల్స్ అన్నింటిలో కూడా ఫీజులు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో అయితే కనుక ఒక 20 నుంచి 25 మంది వరకు కూడా మేమంతా కూడా పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా చదివించేటువంటి వాళ్ళం. ఆ చదివించినటువంటి విషయంలో కొంతమంది అమెరికాలో సెటిల్ అయ్యారు, కొంతమంది కెనడాలో సెటిల్ అవ్వడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా అట్లా కాదు, ఈ బాబా గారి ప్రసాదం 25 మందికి కాదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటే ఇవాళ 1368 మందికి ఈ ఫీజులు కట్టడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నటువంటి దీని ప్రకారంగా IIITలో డైరెక్ట్గా సీట్లు రావటం అనేటువంటి జరుగుతుంది. 18 సీట్లు, 12 సీట్లు, 11 సీట్లు అనేటువంటి ఫస్ట్ ఏడాది 6 సీట్లు వచ్చినాయి. ఈ క్రిందటి ఏడాది అయితే కనుక 12 సీట్లు రావటం జరిగింది. అంతకుముందు ఏడాది అయితే 18 సీట్లు IIITలో రావటం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం మున్సిపల్ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్స్ తీసుకునేటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధని బేస్ చేసుకుని చేసినటువంటిదే ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి చెప్తున్నాం. దీనికి తగ్గట్టుగా ఈ మున్సిపల్ స్కూల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సత్కారం చేసి వారందరికీ కూడా వారందరికీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇదే పద్ధతిలో 600 మార్కులకు గాను 590 మార్కులు వచ్చినటువంటి ఏకేటీబీ స్కూల్ కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. నేను కూడా అదే స్కూల్లో చదివాను కాబట్టి నేను కూడా చెప్పేది ఇటువంటి ర్యాంక్ వచ్చినటువంటిది వాళ్ళ స్కూల్ పిల్లవాళ్ళు కానీ లేదనుకుంటే విద్యార్థిని కానీ లేదా టీచర్స్కి కూడా సన్మానం చేసేటువంటి ఆనవాయితీ ఇక్కడ మనకు ఉన్నది. ప్రజల వద్దకే పాలన తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణిగారితోట 83వ సచివాలయ పరిధిలో ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీకి కార్యకర్తలు, మహిళలే బలమన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం రిటర్నింగ్ వాల్, పార్కులు, రోడ్లు, డ్రైన్స్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చేశామన్నారు. ఈ డివిజన్ 83వ సచివాలయం పరిధిలో 5,666 మంది లబ్ధిదారులు దాదాపు 14,66,00,000 లబ్ధి పొందారు అని చెప్పారు. జగన్ నాయకత్వంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ప్రజల భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కాదు, ముందు కొడుకు లోకేష్కి హామీ ఇవ్వండి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భిక్షలరెడ్డి, బాలరాజు, నాగిరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొయ్యి దగ్గర నీళ్ళు పొంగింది అనుకోండి, ఒక 5 వరుస నుంచి ఫోటో దిగుతాయి. ఫోటో దిగి పేపర్లు వేయించుకుంటారు. దాని వరకే పరిమితం, అంతవరకే అది పరిమితం. గత 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారని చెప్పని ఈ ప్రాంతంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక్క మంచి కార్యక్రమం గారు చేయాలి. ఇది వరకు రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు గత ప్రభుత్వంలో మనకు వరదలు వస్తే మరి మీ అందరి గారు గుర్తే ఉంటుంది. మనందరం గారు పిల్లల్ని, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం గారు పిల్లల్ని మోసుకెళ్ళి ఇందిరాగాంధీ స్టేడియంలో, మీ బంధువులు ఉండొచ్చు, మీ స్నేహితులు ఉండొచ్చు, ఇందిరాగాంధీ స్టేడియంలో పాపం ఎన్నో ఇబ్బందులు, అవస్థలు పడేవారు. కానీ ఈరోజు 10 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినా గారా మన రాణి గారి తోట ప్రాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్న ప్రజానికం గుండె మేరే చెయ్యేసుకుని నిద్రపోతున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇందాకే మా దుర్గా గారు చెప్పారు, ఒక కాగితం పట్టుకుని వస్తున్నారు. వచ్చారు మీ ఇంటికి ఏమన్నా అమ్మ, ఒక నిమిషం ఉండమ్మా, మాట్లాడుతున్నాను, తర్వాత నీ గురించి మాట్లాడుతున్నాను. మన ఇంటికి మళ్ళీ వస్తున్నారు. ఏమన్నా వస్తున్నారు,
మనందరి భవిష్యత్తుకి చంద్రబాబు గ్యారంటీ అని చెప్పని వస్తున్నారు. ఏమన్నా వచ్చారా మన ఇంటికి కాగితం పట్టుకుని వచ్చారా? మనందరి భవిష్యత్తుకి చంద్రబాబు గ్యారంటీ అని చెప్పని వస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో సోమవారం లెక్కించారు. 27 రోజుల్లో 4.24 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 670 గ్రాముల బంగారం, 8.150 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. ఈ హుండీ ద్వారా 1,31,417 రూపాయల కానుకలను భక్తులు సమర్పించారు. 865 US డాలర్లు, 75 ఇంగ్లాండ్ పౌండ్లు, 95 ఆస్ట్రేలియా డాలర్లు, 68 సింగపూర్ డాలర్లు, 7 కువైట్ దినార్లు భక్తులు అమ్మవారికి సమర్పించారు. కానుకల లెక్కింపును దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు పర్యవేక్షించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అంగన్వాడీల కోరికలు న్యాయమైనవన్నారు. 13,500 రూపాయల వేతనం ఇస్తూ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, అక్కా చెల్లెమ్మలకు అండగా ఉంటామని సీఎం జగన్ చెబుతారని దానికి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే తక్షణం అంగన్వాడీలకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్న ఆయన అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం చట్టవిరుద్ధమన్నారు. ప్రభుత్వ అధికారులు బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలు తెరుస్తున్నారన్నారు. సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని అంగన్వాడీ కేంద్రాలు నడపడం సాధ్యం కాదన్నారు. తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. రాష్ట్రంలో 8 రోజులుగా అంగన్వాడీల సమ్మె జరుగుతూ ఉన్నది. సమ్మె మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది. నెల రోజుల ముందు నుంచే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిన చర్చలు చేయకుండా నిర్లక్ష్యం చేసి చివరికి సమ్మె మొదలవబోతుందనగా 8వ తేదీ మొదలవబోతుందనగా చర్చలకు పిలిచారు. పిలిచి మాకు కొద్ది టైం ఏంటి అని అడిగారు. వాళ్ళు మరలా సమ్మెను 8 నుంచి 12కి వాయిదా వేసుకున్నారు. అంటే ప్రభుత్వంకి కావాల్సినంత సమయం ఇచ్చారు. వాళ్ళు అడిగిన విధంగా మొదటిసారి సమ్మెను కూడా వాయిదా వేశారు. అయినా సరే స్పందించకుండా సమ్మె మొదలైన తర్వాత 3 రోజులకి మరలా పిలిచి ఇంకో వారం రోజులు వాయిదా వేయండి అని చెప్పి అంటున్నారు. అంటే సమ్మెను వాయిదా వేయించడం, విచ్ఛిన్నం చేయించడం, వాళ్ళ కోరికలను తీసి అవతల చెత్తబుట్టలో వేయటం తప్ప దాన్ని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలా అనేటువంటి సద్బుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో ఈషన్ మాత్రం కూడా కనిపించడం లేదు. వాళ్ళు అడుగుతున్న గొంతెమ్మ కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు చేసిన వాగ్దానం ప్రకారం తెలంగాణలో కన్నా 1000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు. ఈరోజు తెలంగాణలో 13,500 ఉంది, ఇక్కడ 11,500 ఉంది. తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వటం అంటే 14,500 ఇవ్వాలి. అంటే ఇంకో 3,000 పెంచాలి. 3,000 పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం 300 కోట్లే, పెద్ద ఎక్కువ కూడా కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుల్లో దుర్ఖర్చులు ఒక్క విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి నివాసానికి ఖర్చు పెట్టినంత కూడా అంగన్వాడీలకు జీతం పెంచితే అవ్వదు. హజ్కు వెళ్లే యాత్రికులు దరఖాస్తు చేసుకోవాలని హజ్ కమిటీ చైర్మన్ గౌసల్ అజం పిలుపునిచ్చారు. గత ఏడాది విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఇచ్చారని 2024లో కూడా విజయవాడలో ఎంబార్కేషన్ ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ నుండి వెళ్తున్న యాత్రికులకు విమాన ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ గత ఏడాది 14 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ సంవత్సరం హజ్కు ఏపీలో 2,930 కోటా వచ్చిందని, ఇప్పటి వరకు 920 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. 2023లో హజ్ జరిగింది. మొట్టమొదటిసారిగా మనము విజయవాడ నుంచి వెళ్ళడం జరిగింది. అలాగే ఆ హజ్ యాత్రికులు ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళారో వాళ్లకు అక్కడ హజ్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి దానికి సమీక్షించేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఒక హజ్ కమిటీ టీంను కూడా పంపడం జరిగింది. అక్కడికి వెళ్ళాక మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి హజ్ యాత్రికులు ఎక్కడెక్కడ బస చేశారు, వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పించారు మక్కా గవర్నమెంట్ అని చెప్పేసి అక్కడ మనము పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నిటికీ గుర్తించి దాన్ని ఒక ఫీడ్బ్యాక్గా తయారు చేసి సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కు పంపించేందుకు గాను ఈ సమావేశంలో ఒక అజెండాలో చర్చించడం జరిగింది. అలాగే రేపు 2024లో జరగబోయే హజ్ ఏదైతే ఉందో దాని కార్యాచరణ ఎలా రూపొందించాలి,
అని చెప్పేసి దాని విషయంగా కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. అలాగే దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే నేను హజ్ కమిటీ చైర్మన్ అయ్యాక మొట్టమొదటిసారిగా మన విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ వచ్చి తద్వారా ఈ 2023 హజ్ యాత్ర విజయవాడ నుంచి జరిగింది. ఇప్పుడు 2024 కూడా ఎంబార్కేషన్ పాయింట్ మనకు కేటాయించడం జరిగింది. అంతకుముందు అంటే 2023లో దాదాపు 25 ఎంబార్కేషన్ పాయింట్లు ఉంటే దాంట్లో నుంచి 5 ఎంబార్కేషన్ పాయింట్లను కేంద్ర ప్రభుత్వం లెస్ చేసేసింది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదని ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నమ్మి అప్పారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా అవకాశం ఇవ్వాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నా ఓటు బ్యాంకుగానే ఉన్నారని చెప్పారు. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతోనే తాము పార్టీ స్థాపించినట్లు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన మంగళగిరి హ్యాపీ రిజార్ట్స్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రైస్తవులు విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనాటి వరకు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా కూడా అల్పసంఖ్యాకులుగా ఉన్నవాళ్ళు ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. సంఖ్యాపరంగా ఉన్నటువంటి బీసీలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారం అనేది చేపట్టలేదు. ఎప్పటి వరకు చూస్తూ ఉన్నా కూడా ఆ 2 కులాలు 3 కులాలు ఆధిపత్యం పెత్తందారీ విధానాన్ని అవలంబిస్తున్నాయి తప్ప రిజర్వేషన్ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా బీసీలు అత్యంత జనాభా కలిగినటువంటి జనాభాలో సగపైన ఉన్నటువంటి బీసీలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని చెప్పి ఆల్ తెలుగు ప్రజా పార్టీ ముందుకు వచ్చింది. దీంట్లో ఒక ఎస్సీ రిజర్వేషన్ వర్గాల్లో ఎస్సీగా ఉన్నటువంటి కటికల శివభాగ్యారావు గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ వారు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలని అంటే మనం చూస్తూ ఉన్నాం. తెల్లారు లేచిన దగ్గర నుండి కళ్ళబల్లి మాటలు అబద్ధాలు వంటి వార్తా ఉన్నారు. ఒకళ్ళు ఈయన కాదంటే ఆయన, ఆయన కాదంటే ఈయన అని చెప్పి ఓటు రాజకీయాలు అధికారాన్ని చేజిక్కించుకునేటట్టుగా మసిపూసి మారేడుకాయ పద్ధతిలో అధికారం అందిపుచ్చుకోవడానికి తప్ప ప్రజల సమస్యల మీద మరి పాలకపక్షం చేస్తున్న దాన్ని ప్రతిపక్షం నిలదీసే పరిస్థితి కనబట్టలేదు. ఈ నెల 30వ తారీఖున ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది మేము లాంచ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనే ఎన్జిఓ ద్వారా ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేస్తూ ఆర్గనైజేషన్ పెద్దలు కానీ చైర్మన్ గారికి కటికల శివభాగ్యరావు గారు కానీ ఇది మనం పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు లాంచ్ చేయబోతున్నాం. దానికి మా మేనిఫెస్టో ద్వారా ప్రగతి వరాలు అంటే 9 ప్రగతి వరాలని ప్రజలకు చెప్పబోతున్నాం. ఇకపోతే ఈ సభకు అన్ని పార్టీల వాళ్ళ మద్దతు సాధికారత కూడా ఉందని ఆశిస్తున్నాం. అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ పార్టీ లాంచింగ్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిద్ది. ప్రస్తుత గవర్నమెంట్లు కానీ అంతకుముందు చేసిన గవర్నమెంట్లు కానీ చేయని ఎన్నో పనులు మేము చేస్తామని మేము వాళ్ళకి తెలియజేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ప్లాన్ నిధులు ఏ గవర్నమెంట్ ఇంత మట్టికి పూర్తిగా సద్వినియోగం చేయట్లేదు. తమిళనాడులో భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భీకర వరదలు సంభవిస్తున్నాయి. దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాంతాలు మునిగిపోయాయి. తిరునెల్వేలి జిల్లా కురుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 నుండి 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాచుకుంటున్నారు. விழுது கோடா விழுந்துட்டு
തല്ലി നിന്നുക എല്ലാരും നവളുക മോലെ തല്ലി നിന്നുക ജോലില്ല వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిన్నటితో ముగిసిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర, భారీగా తరలివచ్చిన టీడీపీ జనసేన నేతలు. చంద్రబాబు పవన్ సమావేశంపై మండిపడ్డ వైసీపీ నేత రవిచంద్రారెడ్డి, పవన్ అలక వల్లే చంద్రబాబు సముదాయించడానికి ఇంటికి వెళ్లారని ఆరోపణ. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు, 27 రోజులకు 4.24 కోట్ల ఆదాయం. పద్దెనిమిదేళ్లుగా వీఎంసీ పాఠశాలల విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తున్నామన్న ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, బాబా ఆశీస్సులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.